ఇంకా చెప్పాలరా నేను అర్థాయి ఏం లేదు. ఏం చేద్దామంటావు మరి? ఏముంది మామ, కొద్దిగా మంది అవుదాం మామ, బాగా చాలా రోజులు అవుతుంది. అంటావా? మరి హాఫ్కు 300, స్టఫ్కు 100, సోడాకి 20, మొత్తం కలిపి 420 అవుతాయిరా. ఉన్నాయారా నీ దగ్గర? గలీజ్ అలవాటు మామ తాగుడు. మొన్న బావాల సడ్డకుడు సీసాలు తాగి అడ్డం పడితే దవకాలు లేసిరు. ఇప్పుడు చెంచాలతో గ్లూకోజ్ తాగాల్సి వస్తుంది. తాగుడు గలీజ్ అలవాటు మామ. అరే సీను గిట్ చూడు, మన రవిగడు స్టేటస్ ఏం పెట్టింది చూడు. నేనున్నా లేకున్నా ఉన్నోళ్ళంతా హాయిగా ఉండండి, టాటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఏంద్రా అట్లా పెట్టింది? వానికి ఒకసారి ఫోన్ చేయరాను మామ, మస్తు భయం అవుతుంది. ఒకసారి ఫోన్ చేయ అర్జెంటుగా. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. వాడు ఏడుంటాడో నాకు తెలుసు. పోదాం పా. మనిషి బతుకింతే మనసు గతి అంతే, మనసున్న మనిషికి గతము లేదంతే. అరే ఏమైందిరా? అడ్డమైన స్టేటస్లు పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తలలు కూర్చొని తాగుతున్నారా? చచ్చిపోతా అన్నట్టు ఆ స్టేటస్ లేందిరా? జీవితం సముద్రం అయితే అందులో ఉండే ఉప్పు నా దరిద్రం మామ. ఇంతకు తెల్లగల్ల ఎర్రమందా ఏం తాగినవురా? నేను నా బాధ చెప్పుకుంటే మీకు మజాక్ అవుతున్నారా? అరే దేశానికి 3 దిక్కుల సముద్రం ఉంటే నాకు 4 దిక్కుల దరిద్రమే ఉందిరా. ఈ ఆటో వెనుక కొటేషన్లు మంచిగానే ఉన్నాయి కానీ ఆ బొట్టేంది నీ వాలకమేందిరా? కాదురా, పైసలు దొరకాలని సీతకొక చిలుకని దొరకబట్టి దాని రెక్కల పొడి బొట్టు పెట్టుకున్నా. అయినా నా కష్టాల గురించి చెప్తే ఎప్పుడా నిన్నారా ఇట్లా కూర్చొని? అరే దమ్ బిర్యానీ ఎవరైనా పంచుకుంటారా? దరిద్రాన్ని పంచుకున్నాడే నిజమైన ఫ్రెండ్స్. మేము నీకు ట్రూ ఫ్రెండ్స్ కాదు, ట్రూ ఫ్రెండ్స్ కూడా. ఏం చెప్పావురా? అరే నీకేం కష్టం వచ్చిందో చెప్పురా. అవసరమైతే కిడ్నీలు కిరాయికి ఇస్తాం, లివర్ లీజ్కి ఇస్తాం. ఒక్క 500 ఉంటే ఇర్రా చాలు. కొడుకు ఏమైనా సైకిల్ కొంటావా, లేకపోతే నీకేమైనా హార్ట్ ప్రాబ్లం ఉందా? ఎందుకు 500? 500 రూపాయలు అడుగుతూనే 500 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇక నా 11 లక్షల అప్పు ఇప్పటికిప్పుడు తీర్చుకుంటే కష్టమే కదరా. 11 వారం కింద 10 లక్షలు అన్నావు కదరా? రుణ విమోచన యాగం చేస్తే అప్పులన్నీ తీరితే నా అయ్యగారు చెప్తే ఇంకో 1 లక్ష అప్పు చేసి యాగం చేయించిన మామ, అయినా తీరలే. వీడు మారాడరా. అరే నాతో నుండి నన్ను ఇడిచిపెట్టండి మీ ముగ్గురే కదరా. ఏంటిది ముగ్గురా? వీనికి గట్టిగానే ఎక్కిందిరా. ఇద్దరిని పట్టుకుని ముగ్గురు అంటాడేందిరా? మీరిద్దరు ఆ శనిదేవుడు, మీరు ముగ్గురే కదరా నాతో ఉండేది. ఎమోషనల్ డైలాగులు చెప్పి ఏడిపిస్తుండ్రా ఇడు. సరేరా, పైసలు కాకుండా నీకున్న బాధ ఏందో చెప్పు. నా పోరి నాకు బ్రేకప్ చెప్పింది మామ. పెద్ద సమస్య వచ్చి పడిందే. పైసలు ఉంటేనే ప్రేమ గీమ మామ. అయినా అమ్మాయిల కళలకు రాజకుమారులే వస్తారు కానీ కూలోళ్ళు రారు మామ. అరే ఈనుమంటే ఇంకా 3 రోజులు ఇంటికోకుండా ఈయనే ఉండి ఇంటాం కానీ ఈ వాట్సాప్ స్టేటస్లో డైలాగులు కొట్టకరా, నీకు దండం పెడతా. మా పిల్లతోని పెళ్లి తర్వాత ఎన్నో ప్లాన్లు వేసుకున్నా తెలుసారా? అరే అందరికి ఉంటాయి ఆశలు ప్లాన్లు, ఏం చేద్దాం? బ్రేకప్ చెప్పింది కదా. నీకేం ప్లాన్లు ఉన్నాయో? నా కొత్త పిల్లాన్ని తీసుకొని బ్యాంకాక్ హనీమూన్ పోదాం అనుకున్నా. కానీ నేను అట్లా కాదురా, నా పిల్లని నగలు తీసుకొని బ్యాంకు పోదామని ప్లాన్ వేసిన. అరే పైసలు లేవనే కదరా అది బ్రేకప్ చెప్పింది. ఇక ఎట్లా పైసలు సంపాదిద్దామని పత్తాలాట ఆడదామని ఇంట్లోకి వెళ్ళినా. కానీ వెళ్ళేటప్పుడు మా అమ్మ ఒక మాట అన్నదిరా. ఇంతకేమన్నదిరా? పత్తాలాట మంచిది కాదురా, పైసలు ఇవాళ వస్తాయి రేపు పోతాయి అన్నదిరా. నువ్వేం చేసినావు మరి? సరే దినం తప్పించి దినం ఆడతా, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు కదా అన్న. చూసి రారా, పైసలు లేవంటే మీకు కూడా ఎంత సీప్ అయిపోయినావు. అరే పైసలు లేవని ఇలా సుబ్బిగాడు అని పిలిచినోడే రేపు పైసలు వచ్చినాక సుబ్బరావు గారు అని పిలుతాడు రా. అరే
ఆ పోరియోతి ఇంకోతి ఏముందిరా? అట్లా అనుకునే మన ఊరి చౌరస్తాలు ఉన్న జిరాక్స్ షాప్ అంకుల్కు మస్తు పైసలు ఉంటాయి, పిల్ల కూడా మస్తు ఉంటుంది అనుకొని అంకుల్ నేను టైంలో చూసి పోయి లవ్ లెటర్ ఇచ్చిన. పిల్ల ఏమన్నదిరా? వెంటనే 2 సైడ్ల జిరాక్స్ చేసి పైసలు ఇవ్వమన్నది మామ. ప్రయత్నం చేసుట్లా తప్పులేదు కదా మామ. అయినా జీవితం మనకు మస్తు పాఠాలు నేర్పిస్తుంది మామ. మనమే క్లాసులు ఎగ్గొడతాం. నీకు దండం రయ్యా, నువ్వు ఫేస్బుక్ డైలాగ్ కొట్టి సంపకు. అరే సీన్గా ఆ ఫోన్ గుంజుకో. అరే వీడు ఫోన్ కోసం నచ్చి మాట్లాడతాడు అనుకుంటే అత్తపత్తలేడేంద్రా వీడు. నేనదే చూస్తున్నారా, ఎన్ని రోజులైంది. ఆయనత ఏమైనా వేసుకోడు కదా. వాని మోకం పురుగుల మంది తాగాలన్నా వాడు అప్పు చేయాలి. వాడిని నమ్మి ఊళ్ళో 10 రూపాయలు బాకీ ఇచ్చినట్టు కూడా లేడు. ఏందిరా వారం రోజులు కనబడకపోతే కనబడతలేవు అని చెప్పి గోడ మీద పోస్టర్లు ఎత్తా అనుకున్నా, కానీ గిట్ల కనబడతావు అనుకోలేదురా. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ మామ. అయినా పైసలు ఏముంది మామ. ఈయన పేరేమో ఉండే మన సీన్ గాడురా. సీన్ కానీ కొట్టినా రాలుతాయి. మనీ జుజుబీ మామ. వారం రోజుల్లో గింత మారిపోయిందిరా. అరే నిజం చెప్పు, మీ ఇంట్లో లంకె బిందెలు గిట్ట దొరికినాయా? పాల బిందెలు, ప్లాస్టిక్ బిందెలు తప్ప మా ఇంట్లో లంక బిందెలు ఎక్కడిరా. మరి ఎట్లా సంపాదించినావురా? అరే తెలివి ఉన్నోడు ఎట్లన్నా సంపాదిస్తాడరా. వాళ్ళ సంగతి సరే మామ, నువ్వు ఎట్లా సంపాదించినావు చెప్పు. ఛీ, మీరు మారర్రా. మీరింతే, మీ బతుకులింతే. నా కొత్త గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది. పోయి బండి ఎక్కించుకొని ఊరంతా తిప్పాలి. నేను పోతున్నా, బాయ్. అప్పటి నుంచి చూస్తాను ఆ పిల్ల ముంగట ఎందుకంత ఓవర్ చేస్తున్నావు? అయ్యో నీకు చెప్పలే కదా, ఆ పిల్ల నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గీత. మరి ఆ కిరాణా షాప్ శైలజ? అది కొద్ది రోజులే. కంట్రోల్ దుకాణం వనజ? అది అప్పట్లో నెలకోసారి. మరి నేను ఇప్పుడు సిన్సియర్గా నువ్వే రాదా? నా గుండెలు ఉన్నావు నువ్వు. రే అది హార్టా లేడీస్ హాస్టల్ అపార్ట్మెంటా? గంతమంది ఉన్నారేంద్రా? నువ్వు ఆగు, జరసేపు మాట్లాడకు. అయినా ఆ అమ్మాయితో ఏమైంది మరి? మస్తు సిన్సియర్గా లవ్ చేసిన దాన్ని. ఫ్లేమ్స్లా లవ్ మ్యారేజ్ చేస్తలేదని నా పేరులో ఒక లెటర్ కూడా యాడ్ చేసిన దానికోసం. అబ్బో గొప్ప ప్రేమనే. ఏమైంది మరి లాస్ట్కి? ఏముంది, నా దగ్గర పైసలు లేవు, నువ్వు పని చేయో పాట చేయో జీవితంలో బాగుపడవని చెప్పి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. పాపం, నువ్వు మస్తు బాధపడి ఉంటావు కదా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. అరే నేను నీకు కరెక్ట్ కాదు, నెక్స్ట్ వచ్చే అమ్మాయి మంచిది వస్తుంది కావచ్చు అని అబద్ధాలు చెప్పినా నేనేమనుకోకపోతుండే. ఏంది? నీ గురించి కాదు బుచ్చి, అవన్నీ పక్కకు పెట్టు.
జరసేపు అది కొద్దిగా కులుకునేటట్టు కొంచెం క్లోజ్గా మాట్లాడు. ఎస్, మన పని అయిపోయింది. పదిగా పోదాం. ఏం సంగతిరా ఇట్లా వచ్చిర్రు? ఏం కావాలి? ఏమన్నా పైసలు కావన్నా? మీ పిల్లలకి ఇట్లా కావాలంటే చెప్పు, 500 వేలు ఇస్తా. సాలరా ఎక్కిరించింది, నీ ఫోన్ నీకు ఇద్దామని వచ్చినాం. ఇక తీసుకో. దాంతో పని లేదు మామ. ఇప్పుడు ఇక న్యూ లైఫ్, న్యూ కాంటాక్ట్, న్యూ డ్రీమ్స్. ఇక అద్దు మామ ఫోన్ మీరే ఉంచుకోరు. అరే నీకు దండం పెడతాను రా, ఎవ్వరికి చెప్పాం. ఇంతగానా మేము కూడా మీ దోస్తు గలమే కదరా. గిన్ని పైసలు ఎట్లా సంపాదించినవురా చెప్పరాదురా ప్లీజ్. పట్టికనే చెప్తే ఏం విలువ ఉంటుంది మామ. మనిషికో వెయ్యిర్రి, విషయం చెప్తా. టాప్ సీక్రెట్ మామ, ఎవరికి చెప్పకుర్రి. ఆ రోజు మీరు ఫోన్ తీసుకుపోయినాక నాకు సూపర్ ఐడియా వచ్చి కొత్త ఫోన్ కొనుక్కున్నా. నా ఆధార్ కార్డుతోని కొత్త సిమ్ తీసుకున్నా. కొత్త మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి అత్తర్ బుత్తర్ అని చెప్పి 100 నెంబర్ల దాకా సేవ్ చేసుకున్నా. తర్వాత లోన్ యాప్ ఇన్స్టాల్ చేసి ఇక అందులోకి వెళ్ళి వచ్చిన కాడికి పైసలు తీసుకున్నా మామ, అంతే. అరే తెలివి తక్కువ, నువ్వు పైసలు కనుక టైంకి కట్టలేదనుకో వాళ్ళు ఎంత టార్చర్ చేస్తారో తెలుసా? నీ చుట్టాలకు, నీ ఫ్రెండ్స్కు, పక్కోళ్ళకు, ఎదురుంగోళ్ళకు అందరు ఏ సతాయిస్తారా. అరే పిచ్చోడా, ఆ 100 నెంబర్లు ఎవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకి తెలియదు. ఇంకేముంది ప్రాబ్లం? అరే నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతామని చెప్పి బెదిరిస్తారా? పెట్టుకొని అది నేను కాదు, ఏఐ గ్రాఫిక్స్ ఫ్యాబ్రికేటెడ్ ఎవరో చెప్పుకోవడానికి. మరి ఇంటికి వచ్చి బెదిరిస్తే ఏం చేస్తావురా? పవిత్రమైన నా భారతదేశంలోకి, అంతకన్నా పవిత్రమైన నా ఊర్లోకి ఎవడో చైనా కూడా వచ్చిండు, ఆ చైనా వాడిని తనమేనరా అని చెప్పి బెదిరిస్తా. ఇగో మామ, ఉపాయం ఉన్నోడు ఉపాసం పండాడు, ఆలోచన ఉన్నాడు ఆకలికి ఉన్నాడు, మనసు ఉంటే మనీ ఉంటుంది మామ. నేను ఇవన్నీ చెప్పినాక మీ బుర్రలు హీట్ అయినట్టున్నాయి కదా మామ. ఇగో చెరో 20 రూపాయలు ఇస్తా, పోయి చల్లటి షర్బత్ దాగుర్రి. నేను నా బేబీతోని ఈవినింగ్ బండి మీద వాకింగ్ పోవాలి. ఇప్పుడు ఏం చేద్దాం మనం? పిసుక్కోవడమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనా మ్యూజిక్ అండ్ మూవీస్ ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్లో సాంగ్స్ అన్నింటినీ ఆదరించారు. అలాగే ఇప్పుడు మేము తీయబోయే షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఇలాగే ఆదరిస్తారని, లైక్ చేస్తారని, కామెంట్ చేస్తారని, షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.